hello, namaste. My dear all AEE aspirants. This is your ANR sir standing before you. I would like to put an interesting question. Why always open loop transfer function is used to draw the root locus? రూట్ లోకస్ డ్రా చేయడం కోసం ఎప్పుడు మనం ఓపెన్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ని ఎందుకు తీసుకుంటాం? మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ వాట్ ఈస్ మై రూట్ లోకస్? రూట్ లోకస్ మీన్స్ ఇట్ ఇస్ ద లోకస్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ పోల్స్ ఆప్టైన్ వెన్ సిస్టమ్ గెయిన్ కే ఈజ్ వ్యారీడ్ ఫ్రమ్ 0 to ఇన్ఫైనైట్. అంటే రూట్ లోకస్ మనం ఆప్టైన్ చేయాలంటేనే మనం సిస్టమ్ గెయిన్ కేని 0 నుంచి ఇన్ఫైనైట్కి వ్యారీ చేస్తూ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క పాత్ని మనం స్టడీ చేయడమే రూట్ లోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ది రూట్ లోకస్ హియర్. Root locus means, so it is the locus of the closed loop poles obtained when system gain k is varied from 0 to infinite. అంటే సిస్టమ్ గెయిన్ కేని మనం 0 నుంచి ఇన్ఫైనైట్కి వ్యారీ చేస్తూ మరి క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ని ఆప్టైన్ చేసే దాన్నే మనం రూట్ లోకస్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ మనం ఆప్టైన్ చేయాలంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ తీసుకోవాలి. కానీ మనం ఇక్కడేమో ఓపెన్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ తీసుకుంటాం. టు డ్రా రూట్ లోకస్ ఆల్వేస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ ఈజ్ కన్సిడర్డ్. ఇప్పుడు దట్స్ వాట్ మై క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ పోల్స్ వీ నీడ్ టు కన్సిడర్ closed loop trans function only. But instead of closed loop trans function, we are taking open loop trans function. Then how can we get locus of the closed loop poles? I think you have understood my question. రూట్ లోకస్ అంటే క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క పోల్స్ యొక్క లోకస్ ఆప్టైన్ చేయడం. అలా అయితే మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ తీసుకోవాలి, కానీ రివర్స్గా మనం ఓపెన్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓపెన్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ తీసుకొని రూట్ లోకస్ డ్రా చేస్తే ఓపెన్ లూప్ పోల్స్ యొక్క లోకస్ వస్తుంది, కానీ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ ఎలా వస్తుంది అనేది మన క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హియర్ మై స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ టు డ్రా రూట్ లోకస్ ఆల్వేస్ ఓపెన్ లూప్. OLTF మీన్స్ ఓపెన్ లూప్ ట్రాన్స్ ఈజ్ కన్సిడర్డ్. Why? So let me give an explanation for this here, my dear friends. ఇక్కడ ఎందుకు మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాకుండా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటున్నాం రూట్ లోకస్ని డ్రా చేయడం కోసం అంటే, చూడండి, ఒకవేళ మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ ఫంక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం, రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ఏ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఒక ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ తీసుకుంటాం. కన్సిడర్ ఏ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ లైక్ దిస్. అది కూడా యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటున్నాం. యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. సో K/S. సో దిస్ a unity feedback control system. As usual, reference input is R of S and control output is C of S. Then what about G of S here? G of S is equal to forward path gain here, K/S. Since it is of unity feedback, H of S is equal to 1. Then what about the closed loop trans function here? The closed loop trans function is nothing but here G of S. Closed loop transfer function is nothing but G of S by 1 plus G of S into H of S. For closed loop poles, what we will do here? For closed loop poles, we will consider here characteristic equation. Characteristic equation is nothing but denominator of the closed loop transfer function is equal to 0 here. If you equate denominator of the closed loop transfer function to 0, then we will get characteristic equation. What is that here? 1 plus G of S into H of S is equal to 0. Then 1 plus K/S is equal to 0. In that case, what happened here? Then S plus K/S is equal to 0 means finally we got here S plus K is equal to 0, which means that S is equal to minus K. My dear friends, here I will have to consider here I'm going to consider here K value. I'm varying K, right? మరి K వాల్యూని మనం వేరీ చేస్తూ ఉంటే పోల్ లొకేషన్ ఏ విధంగా వేరీ అవుతుంది. సో పోల్ లొకేషన్ హియర్ దిస్ అ పోల్ లొకేషన్.
which means here S is equal, but what is the pole location here? S is equal to minus K. If K is equal to 0, S is equal to minus K, minus 0 means 0. If K is equal to 1, S is equal to minus 1. If K is equal to 10, S is equal to minus 10. If K is equal to infinite, S is equal to what here? Minus infinite. If I plot, దీన్ని మనం ప్లాట్ చేసాం అనుకోండి, పోల్స్ ఎలా మూవ్ అవుతూ ఉంటాయి చూడండి, పోల్స్ ఎలా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, పోల్ ఇచ్చినప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏంటి మనకి 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1, -1 దగ్గర పోల్ ఉన్నప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 1, అండ్ -10 దగ్గర పోల్ ఉన్నప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 10, అండ్ చూడండి -ఇన్ఫైనైట్ దగ్గర పోల్ ఉన్నప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. అంటే మీరు కేని ఇంక్రీజ్ చేస్తున్న ప్రతిసారి కూడా పోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాయి. సో ఈజీగా ఇక్కడ క్లోజ్డ్ లూప్ పోల్స్ని ఈజీగా క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క పాత్ని ఈజీగా మనం ట్రేస్ అవుట్ చేసాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను సెకండ్ ఆర్డర్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటున్నాం. నౌ కన్సిడర్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో కేస్ 2లో నేను ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, సెకండ్ ఆర్డర్ కంట్రోల్ సిస్టమ్. సెకండ్ ఆర్డర్ కంట్రోల్ సిస్టమ్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, నేనేం చేస్తున్నట్టే డైరెక్ట్గా క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకొని మనం అంటే రూట్ లోకస్ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నా, క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ని ఆప్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఉంది 1 + g of s into h of s is equal to 0. So previously we had considered first order system, now we consider second order system. Then 1 + k by s square is equal to 0, then s square plus k is equal to 0, then s square is equal to minus k, then s is equal to, what is the location of the poles here? Plus or minus j root k. Okay, ఇప్పుడు చూడండి, ఈ కేసులో మనం కేని వేరీ చేస్తుంటే పోల్స్ యొక్క మోషన్ పొజిషన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. హియర్ కే వాల్యూ అండ్ హియర్ లొకేషన్ ఆఫ్ ది పోల్ లొకేషన్ వచ్చేసి క్లియర్గా s is equal to plus or minus j root k. If k is equal to 0, s is equal to plus or minus j root 0 means 0 simply. If k is equal to 4 and s is equal to plus or minus j2, j root 4 means here j2. If k is equal to 16 plus or minus j4, if k is equal to 25 plus or minus j5, if k is equal to infinite, here plus or minus j infinite. Then how the poles are moving, my dear friends, how the poles are moving? See here, if k is equal to 0, so here k is equal to 0, s is equal to 0 means here plus or minus j2 minus j2. Here k is equal to what here? 4. Here k is equal to 4. And j4 plus j4 minus j4. Here k is equal to 16. Here k is equal to 16. So what is happening here? The poles are moving like this. The poles, when you are increasing k value, the poles are moving along imaginary axis from ఆరిజిన్ టు ది ఇన్ఫైనైట్, ఆరిజిన్ టు ఇన్ఫైనైట్ మూవ్ అవుతూ ఉన్నాయి, ఆరిజిన్ టు ఇన్ఫైనైట్ మూవ్ అవుతూ ఉన్నాయి. ఇది పోల్ లొకేషన్. ఇక్కడ కూడా అంటే సెకండ్ ఆర్డర్లో కూడా మనం ఏం చేసాం, క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేసాం. ఒకవేళ మనం థర్డ్ ఆర్డర్ కనుక తీసుకుంటే చూడండి, ఒకవేళ మనం థర్డ్ ఆర్డర్ కనుక తీసుకున్నట్లయితే then what is going to happen here? Third order system, k by s cube, so r of s and c of s. So c here, what about the characteristic equation here? The characteristic equation is simply 1 plus k by s cube is equal to 0, then s cube plus k is equal to 0, then s cube is equal to minus k, s is equal to minus k whole to the power of 1 by 3. Is it easy to find out the location of the poles? ఇప్పుడు చూడండి, ఇప్పుడు k వాల్యూని వేరీ చేస్తూ k ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ s ఈజ్ ఈక్వల్ టు మైనస్ k హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by 3, k ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ s ఈజ్ ఈక్వల్ టు ఓకే అండ్ s ఈజ్ ఈక్వల్ k ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ వాట్ అబౌట్ దిస్ పొజిషన్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by 3 and k is equal to 2 means what? So here difficult to clearly it is given. అంటే మనం ఆర్డర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ని ఆప్టైన్ చేయడం అనేది మనకు డిఫికల్ట్ అవుతుంది. ఎప్పుడు మనం నేరుగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వాడినప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వాడుతున్నామంటే మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ వాడుతున్నట్లు లెక్క. సో వాట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ లొకేషన్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ పోల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ స్టేట్మెంట్ మనకి జస్టిఫికేషన్ అంటే సి వెనెవర్ ఆర్డర్ ఇంక్రీజెస్, whenever order increases, so what happening, it's difficult to draw root locus. ఎందుకంటే మనం ఆర్డర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు
నేరుగా మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ యూస్ చేస్తే ఈ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లొకేషన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం, లోకస్ని ఆప్టైన్ చేయలేకపోతున్నాం. కాబట్టి వెన్ ఎవర్ ఆర్డర్ ఇంక్రీజెస్ ఇట్స్ డిఫికల్ట్ టు డ్రా రూట్ లోకస్ by using closed loop transaction. Therefore, కాబట్టే రూట్ లోకస్ డయాగ్రామ్ని ఈజీగా డ్రా చేయడం కోసం క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ కాదని చెప్పేసి మనం ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నాం. సో టు డ్రా రూట్ లోకస్ ఈజీలీ instead of closed loop transfer function, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్. ఓకే, అంటే మనం రూట్ లోకస్ని ఈజీగా డ్రా చేయడం కోసం క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ కాకుండా ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ని యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ డౌట్ అంటే ఓకే మన పని ఈజీ అవ్వాలని చెప్పేసి క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ పక్కన పెట్టేసి ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ తీసుకొని రూట్ లోకస్ డ్రా చేసినప్పుడు ఓపెన్ లూప్ పోల్స్ యొక్క లోకస్ వస్తుంది, కానీ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ ఎలా వస్తుంది అనేది మన క్వశ్చన్. సో దీనికి మనం చూడండి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు పుట్ స్టేట్మెంట్ నెంబర్ 2. If root locus is drawn with open loop transfer function, then locus of open loop poles is only obtained. Then how can we get locus of closed loop poles? My dear friends, have you understood this statement here? ఇక్కడ చూడండి ఇక్కడ అంటే మన క్వెరీ 2. ఒకవేళ మనం చూడండి ఇఫ్ రూట్ లోకస్ ఈజ్ డ్రాన్ విత్ ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ తీసుకొని రూట్ లోకస్ డ్రా చేస్తే అది ఇచ్చేది ఓపెన్ లూప్ పోల్స్ యొక్క లోకస్ అవుతుంది, కానీ క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ కాదు. మరి అప్పుడు మనకి క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తుందంటే, సో కన్సిడర్ an open loop transfer function g of s into h of s is equal to k into some numerator polynomial n of s by d of s. ఇప్పుడు మనం చూడండి d of s is equal to 0. ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్లో డినామినేటర్ 0 చేసాం అనుకోండి, ఏమిస్తాం మనకి? ఇట్ గివ్స్ సింప్లీ ఓపెన్ లూప్ పోల్స్. ఇది ఓపెన్ లూప్ పోల్స్ ఇస్తుంది, రైట్? సో ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ n of s న్యూమరేటర్ అనేది 0 చేసాం అనుకోండి, ఏమిస్తుంది మనకి? ఓపెన్ లూప్ జీరోస్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటే 1 ప్లస్ g ఆఫ్ s ఇంటూ హెచ్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ g ఆఫ్ s ఇంటూ హెచ్ ఆఫ్ s అంటే k ఇంటూ n ఆఫ్ s బై d ఆఫ్ s, ఈజ్ ఈక్వల్ టు 0. సో d ఆఫ్ s ప్లస్ k ఇంటూ n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇదేమిస్తుంది మనకి? ఇది గివ్స్ ఇది ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్ పోల్సే కదా. ఇప్పుడు చూడండి కేస్ 1, when k is equal to 0, what will happen here? d of s plus k plus 0 and n of s is equal to 0. ఎనీహో ఈ ఈక్వేషన్ తీసుకున్న ప్రతిసారి మనకి ఏం రావాలి? క్లోజ్డ్ లూప్ పోల్సే రావాలి. బట్ ఇప్పుడు ఏమైంది? d of s is equal to 0. ఇది ఏమి ఇస్తుంది మనకి? ఇప్పుడు క్యారెక్టర్ ఈక్వేషన్ నుంచి కూడా క్లోజ్డ్ లూప్ పోల్స్. బట్ మీరు చూడండి ఈ d of s equal to 0 అనేది ఏంటమ్మా? ఓపెన్ లూప్ పోల్స్. అంటే ఓపెన్ లూప్ పోల్స్ ఈజ్ అంటే d of s equal to 0 యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్ లూప్ పోల్స్ ఇస్తుంది. బట్ d of s equal to 0, k is equal to 0 అయినప్పుడు ఏంటి? మన d of s equal to 0 జనరల్గా ఇచ్చేది ఓపెన్ లూప్ పోల్స్. k is equal to 0 అయినప్పుడు d of s equal to 0 ఇచ్చేది క్లోజ్ లూప్ పోల్స్. అంటే ఓపెన్ లూప్ పోల్స్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్. ఎప్పుడు? when k is equal to 0. మై డియర్ ఫ్రెండ్స్, అంటే k is equal to 0 అయినప్పుడు ఓపెన్ లూప్ పోల్స్ నువ్వు ప్లాట్ చేస్తున్నావు అంటే దాని అర్థం క్లోజ్డ్ లూప్ పోల్స్ని ప్లాట్ చేస్తున్నాడు లెక్క. k వాల్యూ 0గా ఉన్నప్పుడు ఓపెన్ లూప్ పోల్స్ని నువ్వు S ప్లేన్లో ప్లాట్ చేస్తున్నావు అంటే క్లోజ్డ్ లూప్ పోల్స్ని ప్లాట్ చేస్తున్నాడు లెక్క. అదే సమయంలో చూడండి కేస్ 2. సో మనకేంటి క్యారెక్టర్ ఈక్వేషన్ వచ్చేసి d of s ప్లస్ k ఇంటూ n of s ఈక్వల్ టు 0. d of s ప్లస్ k ఇంటూ n of s ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ మనం కేని కామన్ తీస్తాం అనుకోండి, ఏముంది? d of s బై k ప్లస్ n of s ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ కేని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం అనుకోండి, d of s బై k ప్లస్ n of s ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ k ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. ఒకవేళ k ఇన్ఫైనైట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ టర్మ్ అనేది 0 అవుతుంది కదా. అప్పుడు n of s ఎనీహౌ మనం తీసుకున్నది క్యారెక్టర్ ఈక్వేషన్ కాబట్టి ఇది ఎప్పటికీ కూడా ఏమి ఇవ్వాలి? మనకి క్లోజ్డ్ లూప్ పోల్స్ ఇవ్వాలి. కానీ n of s కూడా 0 అనేది ఏమిస్తుంది మనకి? ఓపెన్ లూప్ జీరోస్. అంటే ఇవి ఓపెన్ లూప్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ లూప్ పోల్స్. ఎప్పుడు?
వెన్ k ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్, వెన్ k ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే వెన్ k ఈజ్ ఈక్వల్ టు 0, ఓపెన్ లూప్ పోల్స్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ పోల్స్. k ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఓపెన్ లూప్ పోల్స్ని ప్లాట్ చేస్తే క్లోజ్డ్ లూప్ పోల్స్ని ప్లాట్ చేసినట్టే. అదే మనం వెన్ k ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్, ఓపెన్ లూప్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ లూప్ పోల్స్. అంటే k ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అయినప్పుడు ఓపెన్ లూప్ జీరోస్ని ప్లాట్ చేస్తున్నావు అంటే క్లోజ్డ్ లూప్ పోల్స్ని ప్లాట్ చేస్తున్నావు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ లూప్ పోల్స్ని జీరోస్ని ప్లాట్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు క్లోజ్డ్ లూప్ పోల్స్ని ప్లాట్ చేస్తున్నట్టే, క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకస్ని ఆప్టైన్ చేస్తున్నట్టే. కాబట్టి ఈజీగా రూట్ లోకల్స్ డ్రా చేయడం కోసం క్లోజ్డ్ లూప్ ట్రాన్సాక్షన్ కాదని చెప్పేసి ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ మనం తీసుకుంటున్నాం. ఓపెన్ లూప్ ట్రాన్సాక్షన్ తీసుకొని ఓపెన్ లూప్ పోల్స్ జీరోస్ని ఎస్ప్లెయిన్లో మనం డ్రా చేసినా కూడా మనకు వచ్చేది క్లోజ్డ్ లూప్ పోల్స్ యొక్క లోకసే. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి మరి ఒక సందర్భం ఇది. సో అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఏఈకి ఒక మంచి నోటిఫికేషన్ రానున్నటువంటి తరుణంలో మరి ప్రిపేర్ అవ్వాలి, ఎలా అయినా ఈసారి ఏఈ జాబ్ కొట్టాలి అని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఏ దృక్పథంతో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి, మరి మనకి దీనికి ఏ విధంగా గైడెన్స్ అవసరము, ఏ సబ్జెక్ట్స్ని మనం ముందుగా ప్రారంభించాలి, ఉన్న టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉండబోతోంది, హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏమై ఉంటాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని, ఒక విలువైన సలహాలు మరి సూచనలు ఇవ్వడం కోసం ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ మెంబర్ మరి ఫౌండర్ ఆఫ్ సాయి మేధ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి డాక్టర్ జి రమణ గారు, మరి సర్స్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్ ఏడిఈ ట్రాన్స్కో. సో మోర్ దాన్ 30 years ఎంతోమంది వందల మంది ఏఈలకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మరి ఒక సీనియర్ అనలిస్ట్. సో సారు మీకు ఒక విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆ రోజు ఇస్తారు. గ్రాండ్ డెమోకమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రాజమండ్రి వేదికగా మేము కండక్ట్ చేస్తున్నాము. సో దయచేసి ఈ యొక్క ఆపర్చునిటీని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని, ఈ ఇన్ఫర్మేషన్ని మీ శ్రేయభిలాషులకి, మీ మిత్రులకు, మీ క్లాస్మేట్స్ ఎవరైతే అందరికీ కూడా షేర్ చేసుకొని మరి మీ అందరూ కూడా జీవితంలో సాధించాలనే మీ యొక్క తాపత్రయం ఏదంతో సో దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటాం. సో డెఫినెట్గా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. సో మిమ్మల్ని అవేర్ చేయడం కోసం మేము చేస్తున్న మా ఈ ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకుంటారని ఆశిస్తూ వి విష్ యూ వెరీ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. సాయి మేధ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్, తిరుపతి మరియు విజయవాడ.